యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు యాక్చువల్గా ముఖ్యంగా అంతకంటే ముఖ్యమైన ఆలోచన ఏంటంటే మన భూప్రపంచంలో ఉన్న ఎన్నో రకాల ఆలోచన విధానాలు ఉన్నాయి, ఎన్నో రిలీజియన్స్ ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, లేకపోతే వాళ్ళు పాటించే ధర్మం కరెక్ట్ ధర్మం అంటారు. మన దేశంలో ఈ మధ్య ఆ దాని మీద ఎక్కువ క్రేజ్ పెరిగిపోయింది అనమాట. పొసెసివ్నెస్ అంటారు కదా, అది ఎక్కువైపోయి ఆ మాదే కరెక్ట్ మీది కరెక్ట్ కాదు, లేకపోతే మా ధర్మం గురించి మాట్లాడితే మేము స్పేర్ చేయమనే పరిస్థితికి మన దేశం వచ్చింది కదా. వై ఎనీబడి ఈజ్ సో పొసెసివ్ అబౌట్ వాట్ వి బిలీవ్, అంటే మేము ఏమి నమ్ముతున్నామో దాని గురించి ఎందుకు అంత తీవ్రమైన ఎమోషన్ ఉంటుంది అందరికీ. ఇప్పుడు కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, ఎంతో మంది భయంకరంగా ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళని భయంకరంగా చంపేస్తున్నారు. నమ్మితే నమ్మండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని. షారియా లా అని ఉన్నది కదా, బ్లాస్ఫెమీ లా అని ఉన్నది. ఈవెన్ మన ముస్లిం కంట్రీస్లో అంతా కూడా అది పాటిస్తారు. ఖురాన్ని కానీ మొహమ్మద్ ప్రవక్తను కానీ ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని మరణ శిక్ష వేయొచ్చు అన్నమాట. డిస్కస్ చేసి డిబేట్ చేసే అవకాశం ఉంచాలన్నమాట. అటువంటి ఆలోచన విధానం ఇప్పుడు మన దేశంలో కూడా వచ్చింది కదా. ఏమైనా మాట్లాడాలంటే దేవుని గురించి మాట్లాడాలన్నప్పుడు మా దేవుడు ఈయనను ఎందుకు నమ్ముతున్నాము అని మనం చెప్పడానికి అవకాశం లేకపోవచ్చు. అయితే అంత తీవ్రంగా ఎందుకు పొసెషన్ ఉంటుంది? మా దేవుడు అంటే ఈయన అని, ఆయన మా దేవుడు. ఇప్పుడు మనం క్రైస్తవులు ఉన్నాం, మనము మనల్ని కానీ మన దేవుని కానీ ఎంత దూషించినా కూడా మనము అంత ఓవర్గా రియాక్ట్ కాము. బట్ వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్? మన విశ్వాసానికి అసలు మూలాధారం ఏందని చూస్తే అన్ని మత గ్రంథాలలో కూడా వాళ్ళకు సబ్జెక్టే మూలాధారం ఉంటుంది. వేదాలు మన భారతీయ సాంప్రదాయాలకు అన్నిటికీ అదే మూలం అంటారు. మన సనాతన ధర్మం అని చెప్పి దానికి ఏంటంటే బేసిస్ వేదాలు పట్టుకుంటారు. తర్వాత మిగతా చాలా బుక్స్ ఉన్నాయి. ఇస్లాంలో పోయినప్పుడు వాళ్ళు ఖురాన్ని పట్టుకుంటారు, అదే బేస్ వాళ్ళకు, దాంతోటే వాళ్ళు చేస్తారు. మనం వచ్చినప్పుడు మనం ఏంటంటే దేవుని వాక్యం బైబిల్ గ్రంథం అంటే. కానీ ఇక్కడ ఒక తేడా ఉంది, మనము బైబిల్ని దేవునిలాగా పూజించాం. బైబిల్కు ఇప్పుడు ఈ మన గురు గ్రంథ్ సాహిబ్ అని ఉంటుంది ఈ సిక్కిజంలో. సిక్కులందరూ కూడా వాళ్ళు కూడా సేమ్ ఇట్నే ఒక బుక్ పెట్టి ఆ బుక్ గాలి కొట్టుకుంటారు, ఆ బుక్ని మొక్కుతుంటారు వాళ్ళు. మనం బైబిల్ని కూడా దేవుని వాక్యం అంటాం, కానీ బైబిల్కు మనము ఖురాన్కు వాళ్ళు ఇచ్చినంత ప్రాముఖ్యత కానీ, లేకపోతే వేరే వాళ్ళు వేద పండితులు కూడా వేరేళ్ళు ఆ బ్రాహ్మణులు కాక వేరోడు వేదాలు చదవకూడదు అనే ఒకలాంటి లిమిటేషన్ పెట్టింది. కానీ మనం బైబిల్ చాలా లిబరల్గా ఉంటుంది కదా. బైబిల్ ఎన్ని వర్జన్స్ పెట్టింది అంటే ఒక్కొక్క వర్జన్కి ఒక్కొక్క వర్జన్ తేడా కూడా ఉంటుంది. ప్రతి భాషలో బైబిల్ని చేస్తున్నారు. ఈ బైబిల్కు ప్రాముఖ్యత ఇస్తున్నామా, బైబిల్లో ఉన్న యేసయ్యకు ప్రాముఖ్యం ఇస్తున్నామా అనే పాయింట్ మీద ఈరోజు మనం కొంతసేపు ధ్యానం చేద్దాము. ఎందుకంటే ఫర్ అస్ క్రైస్ట్ ఈస్ ద ఫోకస్, క్రైస్ట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. అయితే క్రైస్ట్ మీద ఫోకస్ పోయి వాక్యమే యేసయ్య దేవుడైన వాక్యమే అని చెప్పేసి వాక్యంలో ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకుంటా జీవితకాలం అంతా కూడా యేసయ్యకు వ్యతిరేకంగా తలకాయలు వాసి అంత థియాలజీ తయారవుతుంది. కానీ యేసయ్యని ప్రదర్శించలేని క్రైస్తవ్యం వచ్చేసిన ఇంటలెక్చువల్ క్రిస్టియానిటీ అనేది ఇప్పుడు నడుస్తున్నది మన దగ్గర. డైరెక్ట్ యేసయ్య తోటి ప్రత్యక్షపరచబడి యేసయ్యని ప్రొజెక్ట్ చేసే క్రైస్ట్ కావాలి మనకు. ఈ ప్రమాదం నుంచి చాలా మంది నేను పర్సనల్గా నేను కూడా కొన్నిసార్లు దాంట్లో పడిపోయినా. వాక్యంలోనే ఏసై గురించి వాక్యం కాబట్టి వాక్యంలో ఎక్కువ డెప్త్కి పోయి యూ లూజ్ ద ఇండివిజువాలిటీ ఆఫ్ ఎ పర్సన్ కాల్డ్ క్రైస్ట్. అది ఎందుకు అవసరమో చెప్తున్నాడు దేవుడు. యేసయ్య భూమి మీద పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు బాప్తిసం తీసుకోగానే అరణ్యములకు ఆత్మ ద్వారా నడిపింపబడి సైతాను ద్వారా శోధింపబడతాడు. పడ్డాక
ఆ యెషయా ప్రవచన గ్రంథంలో ఒకటి నెరవేరుతుంది. అది చదివి మనం దాని మీద వై క్రైస్ట్ ఈజ్ సెంటర్ అదర్ దాన్ ద స్క్రిప్చర్స్. ఇది ఎందుకు చెప్తానంటే కొంచెం కాంట్రవర్షియల్ అనిపించిన వాక్యం రాయబడలేదు, మోషే రాసిండు కదా, ఈ పంచకాండములు రాసిండు. మనకు బైబిల్ అంతా కూడా వచ్చిందంటే ఆఫ్టర్ మోసెస్ వచ్చింది నిబంధన. కానీ మోషే కంటే ముందర ఎంతమంది భక్తులు ఉన్నారు బైబిల్లో? అబ్రహాము లేడా? నోబోహు లేడా? అసలు మోషే కంటే ముందు ఉన్న భక్తులందరూ కూడా దేన్ని పట్టుకొని దేవుణ్ణి ఫాలో అయ్యారు? అసలు అప్పుడు ఇంకా ఏం రాయబడలేదు కదా. ఇప్పుడు మనం బైబిల్కి ఇంపార్టెన్స్ ఇచ్చినాము కానీ బైబిల్లో ఉన్న దేవునికి ఇంపార్టెన్స్ తక్కువైపోయింది. అందుకని వాక్యం మీద ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఎంతో టైం పెడుతున్నాము, ఎంత ఎమోషన్స్ పెడుతున్నాం. పెట్టి నాకు తెలిసిన వాక్యం గ్రేట్ అని చెప్పి మనం క్రిస్టియన్స్ మధ్యలో డిబేట్స్ నడుచుకుంటా అసలు దేవుని కొరకు బతకాల్సిన టైం అంతా కూడా వేరేగా పోతా ఉంది. కొన్నిసార్లు అది సైతాన్ గడు అక్కడనే మనల్ని పక్కకు తీసుకుపోతుంది. యేసయ్య జీవితంలో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ప్రీచ్ చేసినప్పుడు ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటది. 4వ అధ్యాయము 16వ వచనం ఉంటది. 12 నుంచి 16 కంటిన్యూ ఉన్నది. సైతాను శోధించిన తర్వాత అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. తర్వాత 12వ వచనం ఉంటది. యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశంలో ప్రాంతంలో సముద్ర తీరమున కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండేది. బాప్తిస్మం ఇచ్చి యోహానుని చంపేసిన ఆ టైంలో ఆయన జైల్లో వేస్తారు కదా. జైల్లో వేసినప్పుడు యేసయ్య ఈ ప్రదేశాలకు వస్తాడు అనమాట. వచ్చినప్పుడు అంటుండు ఉదయించి అప్పుడు ఏమన్నాడంటే మరణ ప్రదేశంలోను మరణ ఛాయలను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడిన నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందడని చెప్పుతూ ప్రకటించటం మొదలు పెట్టాను. యేసయ్య మినిస్ట్రీ స్టార్ట్ చేయక ముందు జరిగిన ఇన్సిడెంట్లో ఏమున్నదంటే యూదయ దేశ ప్రాంతం నుంచి పోయి జెబులూను నఫ్తాలి దేశం నుంచి సముద్ర తీరం ఉన్న కపెర్నహూమునకు పోయిండు. యేసయ్య అక్కడ పోవడానికి దానికి కారణం ఏంటంటే యెషయా ప్రవక్త ప్రవచించినట్టు సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండిన ప్రజలకు గొప్ప వెలుగు చూడడానికి యేసయ్య వచ్చిండని. సో యేసయ్య ఎంట్రీ తీసుకున్నప్పుడు అది కూడా ఒక నెరవేర్పే అన్నమాట. అసలు పాత నిబంధనలో యెషయా ప్రవచించినట్టు అక్కడ అన్యుల మధ్యలో గొప్ప వెలుగు ప్రకాశించను అని యేసయ్య మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు చెప్పిండు. అప్పుడు యేసయ్య ఏమంటుండంటే అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టింది. యేసయ్య చేసిన పరిచర్య అదే అన్నమాట. దేవుని రాజ్యము సమీపించినది. ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అదే చెప్తాడు. పరలోక రాజ్యం సమీపిస్తున్నది కాబట్టి మీరందరూ కూడా మారు మనసు పొందండి అని చెప్పి బాప్తిస్మం ఇస్తా ఉంటాడు. శుద్ధి చేసుకోవాలి మీరందరని అక్కడ చేస్తాడు. యేసయ్య కూడా వచ్చి ఏమంటుండంటే పరలోక రాజ్యం సమీపించినది కాబట్టి మారు మనసు పొందుడు అని చెప్తుంది. నా రక్తం తోటి చెందిస్తాడు కాబట్టి నా వలన బాప్తిస్మం పొంది అవంతా యేసయ్య చెప్పలే. అప్పుడు ఇక్కడ యేసయ్య మినిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాడు. సో పర్సన్ ఆఫ్ క్రైస్ట్ కావాలి మన సాల్వేషన్కు. యేసయ్య ఒక ఒక ఇండివిజువల్గా మనల్ని పర్సనల్గా మనం యేసయ్యని మనం దృష్టిలో పెట్టుకోకపోతే కాన్సెప్ట్ లాగా లేకపోతే వాక్యం చదివితే మనకు నాలెడ్జ్ వచ్చినట్టు, ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివినకి ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ వచ్చినట్టు బైబిల్ చదువుకొని బైబిల్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అదే నాలెడ్జ్ చెప్తా ఉన్నాం. కానీ మన జీవితాలు యేసయ్యకు దగ్గరగా రావట్లేదు. అది ముఖ్యంగా మన కాన్ఫిడెన్స్ కాంటెస్ట్ ఎందుకు చెప్తుందంటే మన కాన్ఫిడెన్స్లో చాలా థియాలజీ తెలిసి దేవుని కోసము దేవుని వాక్యం ఎక్కువ తెలిసిన వాళ్ళు అసలు పాస్టర్లను తయారు చేయడానికి బైబిల్ కాలేజీలో పనిచేసేటోళ్ళు కూడా దేవుని పక్షాన నిలబడదామా అన్నప్పుడు దేవుడు అనే పాయింట్ మీదకి వచ్చే వరకు కాన్సెప్ట్కి పోతున్నారు. కానీ యేసయ్యలాగా ఉండాలంటే సత్యాన్ని ప్రకటించాలి, సత్య ప్రవర్తన ఉండాలి అనేది లేదు. కాంప్రమైజింగ్ తయారైపోయింది కదా. ఈ థియాలజీ దేనికి పనికి వస్తున్నది మనకు?
యేసయ్య అనే పర్సన్‌ని మనం కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయకపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి జ్ఞానం కూడా వెర్రితనమే ఇది మనకి ఎక్కడ కనిపిస్తదంటే వై క్రైస్ట్ ఈజ్ సెంటర్ టు ఆల్ అవర్ బిలీఫ్స్ అనేది ఒకటి మనం ఈరోజు కొంత సమయం ధ్యానిస్తాము. లేవియ కాండంలో ఉంటుంది. లేవియ కాండంలో దేవుడు ఏమంటుండంటే లేవియ కాండం 20వ అధ్యాయంలో ఉన్నది. 28లో ఉన్నది. 20వ అధ్యాయం 30వ వచనం ఉన్నది. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించవలెను, నా పరిశుద్ధ స్థలమును మన్నించవలెను అని అంటుంది. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, నా పరిశుద్ధ స్థలాన్ని మన్నించాలి అంటున్నాడు. మళ్ళీ అదే కంటిన్యూయేషన్ వచ్చినప్పుడు 20వ అధ్యాయంలోనే యెహోవా అను నేను పరిశుద్ధుడను 26వ వచనంలో ఉన్నది. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరచితిని. అన్యజనుల నుండి వేరుపరచితి అంటున్నాడు. అక్కడ యేసయ్య పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు అన్యజనుల మధ్యకు పోయిండు. వాళ్ళు ఒక గొప్ప వెలుగును చూస్తారు అంటున్నాడు. అది మనకు యెషయా ప్రవచన గ్రంథంలో ఉంటుంది. యెషయా 9వ అధ్యాయంలో ఉన్నది చూడు, 9:2లో ఉన్నది. యోర్దాను అద్దరిన అన్యజనులు గల్లియ ప్రదేశంలో మహిమ గల దానిగా నేను చేయుచున్నాను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యేసయ్య పరిచర్య రావడానికి ముందు యెషయా ప్రవచనం ద్వారా జెబులూను నఫ్తాలి దేశంలో పోయి అన్యజనుల మధ్య యేసయ్య ప్రకటిస్తున్నాడు అనే ప్రవచనం నెరవేరిందని యెషయా మత్తయి సువార్తలో రాసిన ప్రవచనము యెషయా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఈ ప్రవచనాన్ని అక్కడ మెన్షన్ చేసిండు మత్తయి. యేసయ్య పరిచర్య చేసినప్పుడు ఏ రూట్ ప్రకారం పోయిండు, ఎట్లా పోయిండు, ఏం చేసిండు, ఆ ప్రదేశంలో మరణ ఛాయ గల దగ్గర గొప్ప వెలుగు వచ్చింది అని అంటున్నాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించింది అంటున్నాడు. ఈ వెలుగు ఎవరంటే యేసయ్యనే అని మనకు యోహాను చెప్తాడు. వెలుగు అని కాకుండా వాక్యము ఆయననే అని చెప్తాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటున్నాడు. సో ఇప్పుడు వాక్యము దేవుడై ఉండెను అన్నది వాక్యము దేవుని యొద్ద ఉండెను అనే దగ్గర, ఈ రెండిటి దగ్గర మన క్రిస్టియానిటీ అంతా కూడా ఆలోచన విధానంలో తేడా వస్తుంది అన్నమాట. దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాక్యం ముఖ్యం అని చెప్తున్నాము, కానీ ఆ వాక్యము పర్సనల్గా దేవుడు యేసు ప్రభు అయిండు కదా అని యేసయ్యని మనం ఫోకస్ చేసేది మిస్ అయినాం అన్నమాట. అది ఎందుకు ఎట్ట తెలుస్తుంది మనం ఆ ఫోకస్ ఎందుకు మిస్ అయినామని నేను అంటున్నానంటే, యేసయ్యను మనము వాక్యము ద్వారా యేసయ్యను కరెక్ట్ గుర్తుపడితే మన లోపల పరిశుద్ధత వస్తుంది. ద కాన్సిక్వెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్, ద క్రైస్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ విల్ మేనిఫెస్ట్ ఇన్ అవర్ హోలీనెస్ అంట. మన పరిశుద్ధత అని ఉంటుంది. అది మనకు యేసయ్యను మన జ్ఞానము, నీతి, పరిశుద్ధత అని రాసి ఉంటుంది కదా, అది కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నది, 31వ వచనంలో అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడిన నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అంటే యేసయ్య మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధతయు విమోచనమైనది. అవర్ హోలీనెస్ అన్నమాట. అందుకనే ఏమంటున్నాడు, మీ విశ్వాసం 2వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న చూడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని పౌలు సువార్తను ప్రకటించినారు. మనకు బైబిల్లో ఉన్న నాలెడ్జ్ తోటి మనము ఇది యేసయ్యని, ఆయన జ్ఞానము, ఆయన శక్తి రెండింటిని మనకు రావాలన్నమాట. అట్లా లేకుండా వచ్చిన బైబిల్లో ఉన్న నాలెడ్జ్ అంతా కూడా అది కూడా ఒక అకాడమిక్ నాలెడ్జ్ అయిపోతుంది అన్నమాట. ఇవాళ మన దగ్గర చాలా మంది క్రైస్తవులు వాక్యం బాగా చెప్తారు, కానీ వాళ్ళ జీవితం కానీ వాళ్ళ సాక్ష్యం కానీ దేవుని పక్షాన నిలబడలేకపోవడానికి కారణం
ముఖ్యంగా ఈ మెసేజ్ సేవకులకు, థియాలజియన్స్ అందరికీ కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. ఇవన్నీ జ్ఞానం లేని వాళ్ళు మామూలుగా ఇట్లా చేపలు పట్టుకుంటే వాళ్ళని ఏసఐ ఏర్పరచుకొని వాళ్ళని శిష్యులుగా చేసుకొని ఏసఐ కొరకు గొప్ప కార్యాలు చేసిండ్రు. వాళ్ళు ఏసఐ లోపల ఉన్న ఏసఐను చూసిండ్రు, కానీ ఏసఐ దగ్గర ఉన్న నాలెడ్జ్ని కానీ లేకపోతే పాత నిబంధనలు ఉన్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు సేవ చేయలేదు. ఎక్కువ మంది సేవకు ఏసైకున్న శిష్యులందరూ కూడా పర్సనల్గా క్రైస్ట్ని ఐడెంటిఫై చేసినాకనే గొప్ప కార్యాలు చేసిండ్రు. మన పరిశుద్ధతకు కారణము క్రైస్ట్ కావాలి, కానీ మనం బైబిల్లో నాలెడ్జ్ అని సంపాదించి నేను పరిశుద్ధుని అని అనుకున్నప్పుడు అది మనకు గర్వకారణం అవుతుంది. దానివల్ల మనం దేవునికి మహిమ కలిగే పనులు చేయలేకపోతున్నాం. చాలా డెలికేట్ అన్నమాట ఇది. వాక్యము వేస్ట్ అంటలేను, కానీ వాక్యము కాదు, ఏసయ్యనే ముఖ్యం. ఏసయ్య గురించే వాక్యం ఉన్నది, కానీ మన వాక్యం చదివి మనం దీంతో పండిపోతున్నాం, కానీ అసలైన యేసు ప్రభుని మనం ఐడెంటిఫై చేస్తలేము. అట్లా చేసినప్పుడు పరిశుద్ధత పట్ల మనకు ఎందుకు ఆసక్తి కలుగుతుంది అంటే, అప్పుడు అందుకే అన్నాడు అనమాట, నేను పరిశుద్ధుడై ఉన్నట్టు మీరు పరిశుద్ధంగా ఉండాలి, ఆ స్థలాన్ని పరిశుద్ధపరుస్తా అంటాడు. అది నిర్గమకాండంలోనే ఉంటుంది. మనకు ఏమున్నదంటే ఉమ్, నిర్గమకాండంలో విశ్రాంతి దినం ఉన్నప్పుడు 20 20వ అధ్యాయంలో ఉన్నది, 26వ వచనంలో, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరచితిని. అన్యజనుల నుండి మిమ్మల్ని సపరేట్ చేసిన అంటున్నాడు. యేసయ్య సువార్త ఫస్ట్ చెప్పినప్పుడు అన్యజనుల మధ్యలో జెబూలూను నఫ్తాలి దేశంలో కపెర్నహూము పోయిండని అంటున్నాడు. అన్యజనుల నుండి మనల్ని వేరు చేసిన అని అంటున్నాడు, ఏర్పరిచి ఇశ్రాయేలు అని. మళ్ళీ యేసయ్య పరిచర్య స్టార్ట్ చేసినది మొదలుపెట్టింది ఏంటంటే పోయి అన్యజనుల మధ్యలో మొదలుపెట్టిండు. అక్కడ వాళ్ళు మరణ ఛాయ నుంచి వెలుగు లోపలికి వచ్చిండ్రు, జీవంలోనికి వచ్చిండ్రు అని ఉంటాయి. వాళ్ళని పవిత్రులను చేయడానికి పోయిండు అంటున్నా అంటే యేసయ్య. సో ఏర్పరచుకున్న ఇశ్రాయేలులను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, మీరు పరిశుద్ధులో ఉండడానికి ఏర్పరచుకున్నా అంటుండే. ద రీజన్ వై గాడ్ చోజ్ ఇజ్రాయెల్. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఇంతమంది ఉంటే మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనల్ని యేసయ్య లోపలికి వచ్చిన మన మీద పరిశీలించి అన్ని మత గ్రంథాలు అన్ని చదివి ఆఖరికి యేసుప్రభుని పట్టుకున్న వాళ్ళ లేం మనం. అట్లా కొంతమందిని ఏర్పరచుకున్నారు, కానీ మనము యేసయ్యని కనుక్కోవడానికి ఛాన్సే లేదన్నమాట అసలు. మనం క్రైస్తవ కుటుంబాలలో పుట్టినాము, చిన్నప్పటి నుంచి యేసయ్య తెలుసు మనకు డైరెక్ట్. మనల్ని ఎట్లా ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే, మనం ఇంకా యేసుప్రభుని కరెక్ట్ వెతకాలన్నమాట. సాల్వేషన్ మనకి ఈజీగా వచ్చింది, కానీ మనకు దాన్ని ఐడెంటిఫై చేసి అందులో యేసయ్యని సీరియస్గా తీసుకున్నప్పుడు పరిశుద్ధత మన లోపలికి వస్తుంది అనమాట. అందుకనే నామకార్థ క్రైస్తవులు అయిపోయింది. క్రైస్తవులలో ఎక్కువ మంది కూడా యేసయ్యలాగా ఉండడానికి ఇష్టం లేదు, లేకపోతే పవిత్రత, పరిశుద్ధత, సత్యం పట్ల సంఘంలో రోషం లేకుండా ఎందుకు ఉంటుంది సంఘాలంటే, వచ్చేసిండు గుంపులోకి. ఇట్లా ఇస్రాయేలు ఏర్పరచుకున్నట్టు నా దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అందులో నేను గుంపులో ఉన్నా అనుకుంటున్నాను, కానీ ఆ ఏర్పరచుకున్న దానికి కారణమైన యేసయ్య ఉన్నాడు కదా, ఆయన ఇంత పవిత్రుడు. ఈయన యేసు ప్రభు అని మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఆయననే మన జ్ఞానము, మన నీతి, మన పరిశుద్ధత, మన విమోచనం, ఈ 4 ఆయననే అని ఐడెంటిఫై చేసినప్పుడు 7 దినాలలో ఒక దినాన్ని ఆయన పరిశుద్ధపరచుకున్నట్టు ఒక దినాన్ని సపరేట్ చేసిండు, మిగతా దినాలన్నీ సపరేట్ అంటాడు. అందుకని లేవికాండంలో విశ్రాంతి దినం మీరు ఆచరింపాలని నా పరిశుద్ధ స్థలంలో మన్నించవాలను అని అంటున్నాడు. ఆ రోజును స్పెషల్గా ఎందుకు పెట్టుకోను అంటే, ఆ రోజును నువ్వు పవిత్రపరిచి దాన్ని, అది పరిశుద్ధమైనదని మనం ఒప్పుకోవాలి అంటున్నాడు. మిగతా దినాలన్నీ ఏమన్నా చేయగానే అది పరిశుద్ధం అనాలి. అట్లా మిగతా ప్రజలందరూ ఏమో కానీ నువ్వు పరిశుద్ధిని అని మనం అనుకోగల. అనుకున్నప్పుడే మనకు దేవుని నుండి పరిశుద్ధత వస్తుంది, అప్పుడే విమోచనము కలుగుతుంది. సో నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ క్రైస్ట్. ఆ అండర్స్టాండింగ్ లేనప్పుడే మనం భ్రష్టులం అయిపోతాం అనమాట. అందుకని ఎంత జ్ఞానం కలిగినోడు కూడా ఆఖరికి దేవుని దృష్టికి వచ్చే వరకు అది వెర్రితనం అని ఎందుకు అంటున్నా అంటే, బైబిల్లో అదే ముఖ్యమైన కారణం. ఇది ఒక్కటి చెప్పినాక నేను క్లోజ్ చేస్తాను.
మనల్ని ఎందుకు పరిశుద్ధులం అవుతున్నామంటే మొదటి తెస్సలోనికల గ్రంథం 4వ అధ్యాయం ఉంటుంది. 4:2 వచనంలో మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషందు ఉండక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటం ఎట్లు కాపాడుకొనునో అది ఎరుగుటయే దేవుని చిత్తము అనే తర్వాత రాసిండు. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపత్తులుగా ఉండటకు పిలువలేదు అంట. అసలు దీని పర్పస్ ఏంటంటే మనం పరిశుద్ధులో ఉండడానికే దేవుడు పిలిచిండు మనల్ని. అన్యజనుల నుండి వేరు చేసిండు. ప్రపంచంలో ఇది భారతదేశంలో ఎంతో మంది ఉంటే మనం ఎందుకు యేసయ్యను నమ్మగలుగుతున్నాం అంటే దేవుడు వేరు చేసిండు పరిశుద్ధత ఉండడానికి అంట. ఆ పరిశుద్ధత ఎట్లా వస్తుంది అనేది మనం చూసినప్పుడు మనకు హెబ్రీ పత్రికలో రాస్తాడు. మనకు ఒక ప్రధాన యాజకుడు ఎట్లా పరిశుద్ధుడై ఉండాలని రాసినప్పుడు వై ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలంటే ఆయన ఎందుకు పవిత్రంగా ఉండాలి, మనం కూడా రాజు అయిన యాజక సమూహం మనం కూడా పవిత్రులాగా ఉండాలి అంటున్నాడు. 10వ అధ్యాయం హెబ్రీ పత్రికలు ఉంటుంది. మన పరిశుద్ధతకు ప్రధాన కారణము ఒకటే కారణం ఏంటంటే ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి అంటున్నాడు. మనం పరిశుద్ధపరచబడుటకు సాధనమైనది ఏంటిదంటే నిబంధన రక్తము. ఆ రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత గొప్ప దండనకు పాత్రుడవుతాడు అంటున్నాడు. అసలు సాల్వేషన్ వానికి లేదు అని బైబిల్ చెప్తున్నాడు. మన పరిశుద్ధపరచడానికి సాధనమైన ఆయన రక్తాన్ని ఆయన కృపను తృణీకరించిన వాడు భయంకరమైన దండనకు పాత్రుడవుతాడని హెబ్రీ పత్రికలు చెప్తాడు. ఇప్పుడు మన విశ్వాసానికి మనకు కొనసాగించడానికి జ్ఞానము నీతి అంతా కూడా యేసయ్యనే అని నమ్మాలి. మనం ఒక జ్ఞానాన్ని నమ్ముకుంటున్నాము, మనము స్వనీతి, మనం ఒక నీతిని క్రియేట్ చేస్తున్నాము, నీతిమంతుల్లాగా ఉంటున్నామని మన చర్చిలో ఉన్న వాళ్ళకి వరకు కంపేర్ చేసుకోవడము, లేకపోతే అన్ని వాళ్ళకు వాళ్ళకున్న భయంకరమైన అలవాట్లకు మనం కంపేర్ చేసుకుని మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నాం. కానీ ఓన్లీ పాయింట్ వేర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ కనెక్ట్ అనేది ఏంటంటే యేసయ్యని యాజ్ ఎ పర్సన్ కనెక్ట్ కావాలి. యాజ్ ఎ పర్సన్ యేసయ్యని కనెక్ట్ కాకపోతే మన లోపల తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. కానీ మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలన్నప్పుడు అక్కడ డిఫరెన్స్ వస్తాయి అన్నమాట. ఎంత నాలెడ్జ్ ఉన్నాడు కానీ వాళ్ళు దేవునికి సాక్షులుగా ఉండలేరు. కానీ యేసయ్యని డైరెక్ట్ కనెక్ట్ అయిన వాళ్ళు దేవుని కొరకు భయంకరమైన పనులు చేసి గొప్ప కార్యాలు చేసి మనం చూసుకుంటే మా దగ్గర సాధు సుందర్ సింగ్ కానీ భక్త్ సింగ్ గారు తీసుకోండి. మన లోపల కూడా ఎంతో మంది డైరెక్ట్ యేసయ్య తోటి కనెక్ట్ అయినరు. కొంతమంది వాక్యం ద్వారా కనెక్ట్ అయ్యారు. రెండే విధాలుగా యేసయ్య తోటి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది మనకు. థియోస్ అని అంటారు కదా, యేసయ్యని డైరెక్ట్గా చూడాలి, లేకపోతే వాక్యం ద్వారా చూడాలి. రెండే పద్ధతులు ఉన్నాయి. ఇంకా వేరే ఎక్కడి నుండి మనకు యేసయ్య పరిచయం కాదు. సో వీళ్ళందరికీ డైరెక్ట్ పరిచయం అయ్యాడు. పౌలుకు ఎంత నాలెడ్జ్ ఉన్నది, గమలీయేలు పాదాల దగ్గర మొత్తం చదువుకొని ఉన్నాడు, పాత నిబంధనలో ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉన్నది. కానీ పౌలుకు ఆయన సౌలుగా ఉన్నప్పుడు యేసుప్రభు అసలు అర్థం కాలేదు. డైరెక్ట్ యేసయ్య ఇంత జ్ఞానం ఉన్నా కూడా నీకు అదంతా కూడా నువ్వు సంఘానికి వ్యతిరేకంగా బతుకుతున్నావు కదా అని యేసయ్య డైరెక్ట్ పౌలుకు కనిపించినాక, పౌలు యేసయ్యతో కనెక్ట్ అయినాక ఈ వాక్యానికి బలం వచ్చింది. పౌలు దగ్గర ఉన్న జ్ఞానం అంతా కూడా దేవుని మహిమకరంగా ఎన్ని ఉత్తరాలు రాసిండు నూతన నిబంధనలో పౌలు రాసిండు కదా. ఈ సంఘము ఫ్యూచర్లో సార్వత్రిక సంఘము ఎట్లా ఉండాలి, ఆ ఉండాల్సిన పద్ధతులు కూడా అన్ని కూడా పౌలు ద్వారా దేవుడు రాపించిండు ఎక్కువ సార్లు. యోహాను పేతురు కూడా రాసిండ్రు, యూదా పత్రిక ఇవన్నీ ఉన్నాయి. కానీ మేజర్ చర్చ్ డిసిప్లిన్ కానీ సంఘము, సార్వత్రిక సంఘము, వధువు సంఘము ఎట్లుండాలి అనేది పౌలు ద్వారా దేవుడు ఎక్కువ రాపించిండు. అందుకని పౌలుని దర్శనం ఇచ్చినాక పౌలుని మళ్ళీ 3వ ఆకాశంలో తీసుకుపోయి అక్కడ మనకు అర్థం కాని గొప్ప గొప్ప కార్యాలు చూసి వచ్చి పౌలు ఈ బుక్స్ లో రాసిన అక్కడక్కడ కొంత మనం కూడా దేవుని విజిట్ చేయాలి. వాక్యం ద్వారా విజిట్ చేయాలి, లేకపోతే దేవుడు మనకు డైరెక్ట్ అన్నా కనబడాలి. ఆ యేసయ్యని ఐడెంటిఫై చేయనంత వరకు మనం థియోలాజియన్స్ లాగా బతకొచ్చు, పాస్టర్ల లాగా ఉంటాము, సేవ చేస్తుంటాం. కానీ ఆ యేసయ్యలో ఉన్న పవిత్రత మన లోపల ఉండాలనే తీవ్రమైన
ఆ లైట్ అంటారు కదా, ఆ జీవం వెలుగులో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేదు అన్నట్టు యేసయ్యను మనం చూస్తుంటాం కానీ మనం ఆయనని గ్రహించలేము అన్నమాట. అట్లా గ్రహించలేని వాళ్ళే నామకార్థం అవుతారు, లేకపోతే అట్లా గ్రహించని సేవకులు దేవునికి నమ్మకం లేని సేవకులు అవుతారు. తీర్పు దినాన్ని వచ్చినప్పుడు యేసయ్యతోటి ఐడెంటిఫై చేసి దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ మనకు ఎంత తెలివి ఉందో అని చూడడు, మనం చేసినాం, ఎన్ని సంఘాలు కట్టినాము, ఎన్ని బాప్తిస్మాలు ఇచ్చినాము, ఈ లెక్క అంతా పక్కకు పెట్టేస్తాడు. అసలు ఇండివిజువల్ గా నువ్వు యేసయ్యకు సంబంధం ఉన్నదా లేదా అని చూస్తాడు. విల్ బి కంపేర్డ్ విత్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. అందుకనే అంటాడు అనమాట, ఆయన కుమారులుగా మనం పిలువబడ్డప్పుడు ఆ వెలుగు మన లోపల రాకపోతే ఈ నాలెడ్జ్ ఎంత ఉన్నా కూడా వేస్ట్ అవుతుంది. బైబిల్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ ఆ బైబిల్లో ఉన్న యేసయ్యని పక్కకు పెట్టి క్రైస్తవ్యం వచ్చినప్పుడు నామకార్థులు అవుతున్నాం. రోషం లేని క్రైస్తవులు, ఇప్పుడు రోషం లేని సేవకులు, రోషం లేని విశ్వాసం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వీఆర్ నాట్ రియల్లీ ఐడెంటిఫైయింగ్ క్రైస్ట్ ఆఫ్ ద బైబిల్. ఈ ఉదయకాలంలో దేవుడిచ్చిన ఈ కొద్ది ఆలోచనలు బట్టి మనం కూడా మనం ఒకసారి పరిశీలించుకుందాం. మన లోపల పరిశుద్ధతకు ఆయన రక్తం కారణం అని నమ్మినాక అపవిత్రులుగా ఉండగలడానికి ఆ ఛాన్స్ లేదు కదా. పరిశుద్ధులగుటకే పిలువబడ్డాము. అందుకనే యేసయ్య తోటి ఒక విశ్రాంతి దినాన్ని సపరేట్ చేసి పరిశుద్ధపరిచినట్టు మనల్ని కూడా సపరేట్ చేసి ఆయన పరిశుద్ధపరిచిండు. ఇది ఆయన కొరకు పవిత్రులంగా ఉంటాము. ఆయన రక్తాన్ని తృణీకరించలేదు కాబట్టి మనం పరిశుద్ధులమే అని నమ్మినప్పుడు ఆ యేసయ్య మనకు పరిచయం అవుతాడు అనమాట. అప్పుడు మనం ఆయన ప్రతినిధులుగా, మనము ఆయన కుమారులుగా మనం పిలువబడతాం. తండ్రి అయిన దేవుడు కనబడని దేవుడు, ఎవడు అసలు సమీపించరాని ఆ దేవుడు, ఆయన ఇంప్రెషన్ యేసయ్య లోపల మనకు చూపించిండు కదా. సమీపించరాని దేవుని రూపము, ఆయన స్వరూపమే క్రీస్తు లోపల ప్రతిబింబించింది కదా. అట్లా క్రీస్తు స్వరూపం కూడా మన లోపల రిఫ్లెక్ట్ కాకపోతే ఆ లింక్ కట్ అవుతుంది. తండ్రికి కుమారునికి లింక్ ఉన్నట్టు కుమారునికి మనకి లింక్ ఉండాలన్నమాట. అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా రాయబడ్డది కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మనల్ని యేసయ్యని ఐడెంటిఫై చేసినప్పుడు వి విల్ అండర్స్టాండ్ ద ట్రూ క్రైస్ట్. అప్పుడు యేసయ్యలాగా బ్రతకాలి అనే తీవ్రమైన ఆలోచనతోటి మనము పాపాన్ని జయిస్తాము, శరీరాన్ని జయిస్తాము, శోధనలను జయిస్తాము, భయాన్ని జయిస్తాము, దాతృత్వంలో ముందుకు వస్తాము. దేవుని కొరకు ఇవ్వాలంటే భయపడుతున్నాం. అసలు నిజంగా చెప్పాలంటే పిరికోడు పరలోకానికి ఎందుకు రాలేడంటే దేవుని కొరకు ఏదైనా చేద్దామంటే ముందుకు రాలేని, తెగింపు లేని క్రైస్తవ్యం ఉన్నది కదా. అదే వి డోంట్ వాంట్ టు ఫోర్గో ఎనీథింగ్ ఫర్ గాడ్ అన్నమాట. దేవుని కొరకు మనం ఏదైనా వదిలిపెడదామంటే మన పరపతి వదిలిపెట్టలేము, మనకున్న ధనం వదిలిపెట్టలేము, మనకున్న టైం వదిలిపెట్టలేము. ఇవన్నీ స్పేర్ చేయలేకపోవడానికి కారణం యేసయ్యని ఐడెంటిఫై చేయలేకపోవడం. అందుకని ఈ జీవితం కాలంలో మనకు ఉన్న ఈ కొంచెం టైం నిత్య రాజ్యంలో దానికి పనికి వస్తుంది కాబట్టి ఈ టైంని మనం కరెక్ట్ వాడుకొని మనల్ని దేవుడు ఆయన చిత్త ప్రకారం ఎందుకు పరిశుద్ధులుగా పిలిచిండో ఆ పిలుపుని కరెక్ట్ గుర్తుపట్టినప్పుడు యేసయ్య కొరకు ప్రతినిధులుగా కరెక్ట్గా ఉంటాం మనం. అప్పుడు నడిపిస్తాడు అన్నమాట. అప్పుడు బైబిల్ చేసి చదువుతుంటే అందుకెళ్ళి యేసయ్య మనతోటి ఏం చెప్తాడో అవన్నీ చేస్తూ ఉంటాం. మనం చేసే గొప్ప కార్యాలకు అది బైబిల్ కారణం అయితే అన్నమాట. అటువంటి బైబిల్లో పవర్ ఉంది కానీ ఊరికే దిండు కింద పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని రకరకాల బైబిల్లోకి వెళ్ళి ఎన్నో థియాలజీ చేసి డిగ్రీలు సంపాదించి వాళ్ళ సాక్ష్యం బాగుండదు, సేవ సరిగా ఉండదు, దేవుని పక్షాన నిలబడే టైంలో నిలబడలేని సేవకులు తయారయ్యేది. ఇవన్నీ కూడా సైతాను మనల్ని ఎట్లా డీవియేట్ చేస్తాడు అంటే హీ డిస్ట్రాక్ట్స్ us అండ్ హీ సపరేట్స్ ద స్క్రిప్చర్స్ అండ్ క్రైస్ట్ అండ్ హీ విల్ మేక్ us ఫోకస్ మోర్ ఆన్ ద స్క్రిప్చర్స్ థింకింగ్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ద స్క్రిప్చర్స్. వాక్యాన్ని పరిశోధిస్తున్నామని చెప్పి వాక్యంలో పోయి ఎక్కడనో తలకాయ వాసిపోతుంటుంది ఒక్కొక్కరి. ఎంత మేధావులు ఉంటారు కానీ సేవ చేద్దామన్నా దేవుని పక్షాన ఉందామన్నా వాళ్ళు మాత్రం నిలబడలేరు. మన కాన్ఫరెన్స్ న్యూట్రల్ స్టాండ్ తీసుకునేట వాళ్ళు అందరూ కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే అనమాట. రోషం లేకుండా దేవుని కొరకు నిలబడలేని వీక్ క్రిస్టియన్స్ అనమాట వీళ్ళు. కానీ వీళ్ళు నోరు తెరిస్తే వాక్యం, నోరు తెరిస్తే థియాలజీ, నోరు తెరిస్తే క్వాలిఫికేషన్స్. ఒక్కొక్క రెప్యుటేషన్ తీసుకుంటే భయంకరమైన రెప్యుటేషన్, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు సేవ చేసినామని చెప్పుకుంటారు. కానీ అక్కడ సాక్ష్యం చూసిన దేవుని పక్షాన యేసయ్యని చక్కగా ఐడెంటిఫై చేయకుండా జీవితకాలం అంతా సేవకుల్లాగా బతికేటోళ్ళు ఉన్నారు.
ఇది ప్రమాదం అన్నమాట. ఇది మనం గుర్తుపట్టినప్పుడు ఇవన్నీ సెకండరీ అవుతుంది. యు అండర్స్టాండ్ క్రైస్ట్ అండ్ దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు బైబిల్లో ఉన్న శక్తి మన లోపలికి వస్తుంది. ఆ పవర్ కొరకే మనం బైబిల్ని చదివినప్పుడు ఇండ్లకెళ్ళి యేసయ్యను గుర్తుపట్టకుంటే దిస్ ఈజ్ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్ అన్నమాట. అందరూ ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నట్టు. ఇప్పుడు డాక్టర్లు కూడా అందరు రకరకాల డాక్టర్లు ఉన్నప్పుడు హార్ట్కి ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు, డెంటల్ స్పెషలిస్ట్ ఉన్నాడు, లంగ్స్కి స్పెషలిస్ట్ ఉన్నట్ల ఓల్డ్ టెస్టిమెంట్కి ఒకటి స్పెషలిస్ట్ అయిపోయింది, న్యూ టెస్టిమెంట్కు క్రిస్టాలజీ అండ్ రకరకాల బైబిల్ని డివైడ్ చేసి అందరు స్పెషలిస్టులు తయారవుతా ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ కనెక్ట్ విత్ క్రైస్ట్. అటువంటి ప్రమాదంలో మనం ఈ ఉదయకాలం పడకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాము. We have to understand and we have to connect with Christ as a person. యేసయ్య పర్సన్గా మనం యేసయ్య తోటి రిలేషన్షిప్ లేకపోతే ఓన్లీ మనము థియాలజీ ప్రకారము కాన్సెప్ట్ ప్రకారము ఉంటే మనము నామకార్థులం అవుతాము. రేపు మన జీవితాన్ని దేవుడు చెక్ చేసినప్పుడు రేపు రాకడకు వచ్చిన తర్వాత దేవుడు కంపేర్ చేసి చూస్తాడు. సరే నువ్వు పరలోకంకి వచ్చినా కానీ యేసు ప్రభువుకున్న పోలికలు నీకు చాలా తక్కువ ఉన్నాయి కదరా అని అట్లా సరే రా అని లోపల పంపుతాడు. అగ్నిలో నుంచి రాబడ్డట్టు కొంతమందిని రాబడినట్టు దేవుడు మనల్ని తీసుకుంటాడు. సరే దేవుని రాని అంటే కానీ యేసయ్య రక్తానికి ఉన్న ప్రభావము పర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా చూపించినట్టు పౌలు లాగా కానీ ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులు చూపించినట్టు మన మిషనరీస్ చూపించినట్టు ఆ తెగింపు ఆ తీవ్రత అవన్నీ మనకు రావాలంటే బైబిల్లో ఉన్న యేసయ్యని మనం కనెక్ట్ కావాలి. కొత్త బైబిల్కు కనెక్ట్ అయ్యి సబ్జెక్ట్ చదువుకుంటే కుదరదు. ఈ కొద్ది ఆలోచనను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాము. లెట్ us చెక్ వన్ సెల్ఫ్ and let us see whether we are following theology or we are following the person that is in theology. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.